అంటే మీరు హాస్టల్లో ఉంటారా? అవునండి. ఎంతమంది ఉంటారు మీ దాంట్లో స్ట్రెంత్? 115. ఓకే. ఎప్పటి నుంచి నడిపిస్తున్నారు మీరు హాస్టల్? 3 ఇయర్స్ అయింది. 3 ఇయర్స్ అవుతుంది. ఓకే. ఎట్లా ఉంది అంటే మీరు 3 ఇయర్స్ బ్యాక్ కమర్షియల్ గ్యాస్ కొన్నప్పుడు దాని రేట్ ఎంత ఉండే? ఇప్పుడు ఎంత ఉంది? 1600, 1650. మన లాస్ట్ ఇయర్ వరకు 1700. ఓకే. ఇప్పుడు ప్రజెంట్ చూస్తే గవర్నమెంట్ రేట్ ఏమో 3070 ఎంత అంటున్నారు. బ్లాక్లో కొనాల్సి వస్తే 4500, 5000, 6000 డిమాండ్ బట్టి వాళ్ళు చేస్తున్నారు. ఇది 6000 కూడా 6,500, 7000 పెట్టి కూడా కొన్నాం. చెప్పండి ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తా ఉన్నారు మీరు కమర్షియల్ గ్యాస్? ఫీజులు అయితే సేమ్ పెంచేదే ఉండదు. పిల్లలు ఇచ్చేది 6000, 5000, 5500, 6000 పిల్లలు పెడతాం. వాళ్ళు గ్యాస్ పెరిగింది పెంచమంటే పిల్లలు ఖాళీ చేస్తారు. ఖాళీ చేస్తే రెంట్లు కట్టలేము. 100 మందికి 3 లక్షల రూపాయలు రెంట్ కట్టాలంటే కష్టం. అలాగని చెప్పి గ్యాస్ పెరిగిందని కొనకుండా ఫుడ్ పెట్టకుండా ఉండరు కదా. ఇక తప్పదు, అప్పు చేసి నడిపిస్తున్న ప్రస్తుతానికి తగ్గుద్దేమో ఫ్యూచర్లో ఆలోచన నడిపిస్తున్నాం. ఇప్పుడు ఇదే ప్రాబ్లం మీరు ఎప్పటి నుంచి ఫేస్ చేస్తా ఉన్నారు? అంటే యుద్ధం కారణాల వల్ల అప్పటి నుంచి యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత అంతకుముందు మంచిగానే ఉండేది. యుద్ధం స్టార్ట్ అయినప్పటి నుంచే ఈ ఇబ్బందులు రావటం. అప్పటి నుంచి కర్రల పోయి పెట్టి లోపలే ఉంది కర్రల పోయి కర్రలు పెట్టి కర్రలు కొనుక్కొచ్చి కర్రలు కూడా కిలో 20 రూపాయలు, 18 రూపాయలు, 20 రూపాయలు పెట్టి తీసుకొచ్చి నడిపిస్తున్నాం. గ్యాస్ దొరకట్లేదు, ఏం చేయాలి? రేట్ ఎక్స్ట్రా పెట్టి అంటే కట్టెల పొయ్యి మీద వండిండ్రా? కట్టెల పోయి మీద ఇప్పుడు ఉండేది కట్టెల పోయి మీద అవునా? ఇప్పుడు కూడా చూపిస్తానండి అది కూడా. అంటే ఇదే అన్న చెప్తున్న పరిస్థితి చూడొచ్చు. ఏకంగా ఈ గ్యాస్ రేట్లు పెరిగిపోవడం వల్ల కర్రల పొయ్యి మీదనే వంటకాలు కూడా జరిపిస్తూ ఉన్నామని చెప్పి ఇక్కడ చూడొచ్చు విజువల్స్లో మనం. ఇది కట్టెల పోయి చూడండి. కట్టెలు కొనేది ఇలా కొనుక్కొని ఇలా ఉండి చేస్తున్నాం బయటే. దీనికి కూడా పక్కన వాళ్ళు పక్కన ఆఫీసులు కదా, వాళ్ళు అడుగుతారు పొగ వస్తుందని. ఏదో రిక్వెస్ట్ చేసుకున్నాం, తప్పదు కదా గ్యాస్ పెరిగిందండి, మరి పిల్లలు బంద్ చేసుకోలేం కదని కట్టెల పోయి మీద ఉండి పెడతాం. మళ్ళీ ఈ కట్టెలు కూడా కొనుక్కరావాలి కదా, ఇది ఎక్కడి నుంచి చేస్తుంటారు? ఈ బయట ఇక దానికి అలాగే అయింది. గతంలో 8 రూపాయలు కిలో ఉండే, ఈరోజు 18 రూపాయలు అయింది. తప్పదు కాబట్టి తీసుకొచ్చి చేస్తున్నాం. సో ఇప్పుడు గ్యాస్ బంద్ చేసి కట్టెల మీద పడ్డారు కనుక కట్టెలకు కూడా డిమాండ్ పెరిగిపోయింది ఆటోమేటిక్గా. గ్యాస్ అంటే 6000 సిలిండర్ కమర్షియల్. డొమెస్టిక్ ఏమన్నా అంటే ఈ వాడేదానికి లేదు, కేసులు అవుతున్నాయి. తప్పదు కమర్షియల్ పెట్టాల్సి వస్తుంది. ఎంత టైం పడుతుంది అంటే మీరు ఈ కట్టెల పొయ్యి మీద వండుతుంటే? సుమారు గ్యాస్ కంటే ఎక్కువ టైం తీసుకుంటుంది కట్టెల పొయ్యి? గ్యాస్ కంటే త్వరగా అవుతుంది, కానీ పొగ ఇప్పుడు వండే వాళ్ళు వంట వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు పొగ దెబ్బకి. వండాలంటే కష్టంగా ఉంది వాళ్ళకి కూడా. ఇక తప్పదు, రిక్వెస్ట్ చేసుకుని వాళ్ళకి శాలరీ పెంచుకొని చేపిస్తున్నాం. టేస్ట్ వస్తుందా మరి గ్యాస్ మీద వండే టేస్ట్? ఓకే, కానీ రిస్క్ కదా ఇది. గ్యాస్ సింపుల్, ఇది రిస్క్ పొగ. వండే వాళ్ళకి ఇబ్బంది, తినే వాళ్ళకి మంచిగానే ఉంటుంది. వండే వాళ్ళకు తెచ్చి మెయింటైన్ చేసే వాళ్ళకి కష్టం అవుతుంది. కష్టమే. ఓకే. సో అంటే ఇప్పుడు కూడా మొత్తం అంటే కట్టెల పొయ్యి మీదనే పొద్దున టిఫిన్, మధ్యాహ్నం లంచ్, నైట్ కూడా మొత్తం కట్టెల పొయ్యి మీద పెడుతున్నాం. టిఫిన్ ఏదైనా చిన్న చిన్న చట్నీలు అంటే చిన్న గ్యాస్ ఒకటి తీసుకొని దాని మీద మెయింటైన్ చేస్తున్నాం. ఏం చెప్తారు మరి ఓవరాల్ గవర్నమెంట్ ఏంటంటే కొద్దిగా చర్య తీసుకొని గ్యాస్ రేట్లు గవర్నమెంట్ ఏదో ఉందో 3000 కొంత దానికి ఇప్పించినా హ్యాపీనే. బ్లాక్లో కొనుక్కు చేయాలంటే కష్టం అవుతుంది. అది నువ్వు వంట మాస్టర్ అని అన్న చెప్తుండు. గ్యాస్ రేట్లు పెరిగినప్పటి నుంచి కట్టెల పొయ్యి మీద వండుతున్నావు అని. 2 నెలల నుంచి మరి ఎట్లాంటి ఇబ్బందులు పడతా ఉన్నావు కట్టెల పొయ్యి దగ్గర? ఇబ్బంది ఏమన్నా తప్పదు, పిల్లల గురించి వాళ్ళు వండాలి టయానికి. అదే 2 నిమిషాలు నిలబడలేకపోయినా అది దాని గురించి మరి కట్టుబడాలి చేయాలి, తప్పదు. మరి ఏం చేస్తాం, వాళ్ళ గురించి అన్నా టయానికి అప్పు చెప్పాలి. కట్టెల పొయ్యి ఇప్పుడు ఎన్ని నెలల నుంచి వండుతున్నావు అక్కడ? 2 నెలల నుంచి 2 నెలలు ఇంకా ఇబ్బంది ఉండి మరి ఏం తప్పదు. ఇబ్బంది ఏమన్నా అన్ని తట్టుకోవాలి, ఏడు తట్టుకోవాలి, అని తట్టుకోవాలి. మనకి ఏం చేస్తాం. అన్న మీరు రెస్టారెంట్ నడిపిస్తారా? అవునండి. ఎప్పటి నుంచి నడిపిస్తా ఉన్నారు మీరు? మేము మేము 2 months అయిందండి. మేము అంతకుముందు సాఫ్ట్వేర్ వాళ్ళు నడిపిస్తుండే, మాకు 2 months అయింది తీసుకొని. మేము తీసుకున్నప్పటి నుంచి ఇది గ్యాస్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినాయి. నార్మల్గా కమర్షియల్ మేము అప్పుడు 1800లో కొనేవాళ్ళము, ఇప్పుడు 6000, 6500లకు ఇస్తున్నారు. ఇప్పుడు రెగ్యులర్గా ఇచ్చేవాళ్ళే ఆ రేట్కి ఇస్తున్నారు. ఇక బయట ఎక్కడైనా ట్రై చేస్తే 9000 వరకు తీసుకుంటారు. మాకు చాలా ప్రాబ్లం అవుతుంది హోటల్లో. 9000 వరకు కూడా ఉందా బయట? బ్లాక్లో 100% ఉందండి. 9000 వరకు లాస్ట్ టైం అంటే మేము స్టాప్ చేసినాం కూడా, తీసుకోలేదు మేము. మాకు రెగ్యులర్ రేస్ట్ అయినా రిక్వెస్ట్ అది చేస్తే 6000కి 6500కి లాస్ట్ చేశాడు. మరి కేవలం గ్యాస్కి 6000 ఇంత అమౌంట్ పెడితే మరి మీకు ఎట్లా డైలీ గిరాకీ? అది మెయిన్గా ప్రాబ్లం ఏంటంటే మేము 2 months అయితే తీసుకుంది హోటల్. ఇప్పుడు మేము రన్ చేయకపోతే మళ్ళీ మేము మార్కెట్లో ఉండలేము అనేసి, ఎక్కువైనా పర్లేదు మాకు ఇన్కమ్ ఏం మిగలకున్నా పర్లేదు, కానీ హోటల్ మాత్రం ఎట్లయినా రన్ చేయాలన్న ప్లాన్ తోటి మేము అసలు వదలకుండా రన్ చేస్తున్నామండి. అంటే సో పబ్లిక్కి రీచ్ అవ్వాలి కనుక మీరు ఇప్పుడు అలవాటు చేయాలి కనుక నష్టమైనా భరిస్తున్నారు? 100% నష్టంలోనే నడుస్తుందండి మా హోటల్. ఎంత ఉంది ఇప్పుడు రోజు గిరాకీ ఎంత వస్తుంది? నార్మల్గా ఇప్పుడు స్టూడెంట్స్ కూడా లేరు కాబట్టి ఇక్కడ ఎస్ఆర్ నగర్లో మాకు బిజినెస్ కూడా ఎక్కువ లేదు. ఉన్న వాళ్ళకు కూడా కొద్ది
అందరికీ ఫుడ్ చెందే విధంగా మేము హోటల్ స్టాప్ చేయొద్దన్న విధానంతో మేము కంటిన్యూ చేస్తున్నాము. బిజినెస్ మాకు ఇప్పుడైతే ఒక 20-25,000 బిజినెస్ అవుతుందండి. ఏం చెప్తారు మరి ఇప్పుడు కమర్షియల్ గ్యాస్కి సంబంధించి ఇప్పుడు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తూ ఉన్నారు కదా? ఇదే ప్రాబ్లం ఇట్లనే ఉందంటే చాలా కష్టం అండి. మేమంటే ఇప్పుడు కొత్తగా వచ్చాం కాబట్టి మార్కెట్లో ఉన్న వాళ్ళు తట్టుకోగలుగుతారు. మేము కొత్తగా వచ్చినాం కాబట్టి ఇదే కంటిన్యూ అయిందంటే మాకు చాలా ప్రాబ్లం అవుతుంది. దాని గురించే మేము ఆలోచిస్తున్నాం ఏం చేద్దాము, ఏంది కట్టెల పొయ్యి పెడదాం అనుకున్నాము. ఇక్కడ లోపల పెట్టడానికి ఛాన్స్ లేకుండా ఉంది. బయట అంతా పార్కింగ్ ఏరియా ఉంది. ఇక్కడ అదే ఆ ఫెసిలిటీస్ కూడా లేదు. కర్రలతో చేద్దామంటే 100% గ్యాస్ కొనాల్సిందే, ఎక్కువ రేటు పెట్టి కొంటున్నాం మేము ఇప్పుడైతే. ఒకవేళ ఇక ఇదే ఇట్లే ప్రొలాంగ్ అయితే ఒకవేళ కట్టెల పొయ్యి తీసుకొని నడిపించే సోర్స్ కట్టెల పొయ్యి తీసుకునే ప్లాన్ అయితే 100% ఉందని మాకు పెట్టడానికి స్కోప్ లేదు. ఇక్కడ స్కోప్ లేదు, స్పేస్ లేదు. ఇక్కడ లోపల పెట్టినాం అనుకుంటే అంతా పొగతో నిండిపోతున్నది. బయట ఎక్కడ పెడదామంటే అంత పార్కింగ్ ఏరియానే ట్రాఫిక్ వాళ్ళతో ప్రాబ్లం ఉన్నది. ఇక్కడ ఏం పెట్టనీయట్లేదు బయట. సో గవర్నమెంట్ ఏం రిక్వెస్ట్ చేస్తారు మరి? ఇప్పుడు యుద్ధాల కారణంగా ఇలాంటి ఒక పాండమిక్ సిచ్యువేషన్ వచ్చింది కదా, మరి ఎలాంటి రిక్వెస్ట్? మెయిన్గా ఏంటంటే గవర్నమెంట్ తోటి, సెంట్రల్ గవర్నమెంట్ తోటి మన స్టేట్ గవర్నమెంట్ మాట్లాడి ఏమైనా మనకు గ్యాస్ అన్నది వచ్చింది, మనకి బిజినెస్ ఇప్పుడు మేమని కాదు, చాలామంది హోటల్ వాళ్ళు ఇక్కడ హాస్టళ్ళల్లో ఉన్న వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. సో సెంట్రల్ గవర్నమెంట్ తోటి మాట్లాడి ప్రభుత్వం ఏదైనా మంచి చర్యలు తీసుకుంటే వాళ్ళకి మనకు గ్యాస్ వస్తే మనకి ఏం ప్రాబ్లం ఉండదు. లేదు ఇది ఇట్లనే కంటిన్యూ ఉందంటే చాలా ప్రాబ్లం అవుతుందండి. ఆల్మోస్ట్ ఇక్కడ మాస్టర్లు కూడా చాలా వరకు హోటల్స్ అన్నీ బంద్ ఉన్నాయి. మాస్టర్లు కూడా ఎక్కువ మంది వర్కర్లు కూడా వెళ్ళిపోతున్నారు. ఉపాధి పోతున్నది. అందరూ ఇక్కడికి నుంచి మేము ఇప్పుడు ఎవరైనా పిలుచుకొని చేపిద్దామంటే కూడా అందరూ ఇక్కడ గ్యాస్ వల్ల హోటల్ తెరవకుండా వాళ్ళు ఊర్లలోకి వెళ్ళిపోవడం కూడా జరుగుతుందండి. ఉపాధిలో అయితే చాలా వరకు డల్ అవుతున్నది. బిజినెస్ కూడా ఎక్కువ లేదు. దాంతో మళ్ళీ ఈ గ్యాస్ అన్నది చాలా ప్రైజెస్గా దొరుకుతుంది. మార్నింగ్ కాదు, మీరు ఎక్కడ ఎంక్వైరీ చేసినా సేమ్ ప్రాబ్లం ఉన్నది. ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయడానికి ఏం లేదు, కానీ ఏంటంటే ఇప్పుడు గ్యాస్ దొరకపోవడం వల్ల కస్టమర్కి రేట్ పెంచవలసి వస్తుంది. కస్టమర్ రేట్ పెంచితే 5 రూపాయలు పెంచుతున్నాం పార్సల్ మీద. 5 రూపాయలు రేట్ పెంచడం వల్ల వాళ్ళు ఏమైనా కొద్దిగా ఫీల్ అవుతున్నారు, 5 రూపాయలు పెంచారు కదా అనేసి. అంటే మేము ఎంతమంది తీసుకుంటాం? మా అయితే 100 కస్టమర్లు వస్తారు, 100 కస్టమర్లు తీసుకుంటాం. 100 కస్టమర్లు అయితే 5 రూపాయలు ఎంత అవుతుంది? తక్కువే. కానీ ఏంటంటే గ్యాస్ దొరకడం చాలా ఇబ్బందులు పడుతున్నాం. మేమే కాదు, చాలామంది పడుతున్నారు. హాస్టల్లోని ఫుడ్ సరిగా వండలేక. ఎంత ఉంది ఇప్పుడు కమర్షియల్ గ్యాస్ ఎంతకు దొరుకుతుంది మీకు? 7,000. కొందరు 5,000కు దొరుకుతుంది అంటున్నారు. ఇప్పుడు తగ్గింది, లైక్ లాస్ట్ టైం 1 వీక్లో తగ్గింది అనమాట, 5,000 కాదు. మరి మా కిచెన్లో రోజు 2 అవుతాయి, ఇక్కడ ఒకటి అవుతుంది, అక్కడ ఒకటి అవుతుంది. రోజు 20,000 అంటే అవుతాయా? అవ్వ కదా. మేజర్గా అంటే ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు ఈ గ్యాస్ రేట్లు ఇంక్రీజ్ అయినప్పటి నుంచి? దొరకని టైం క్రియేట్ చేయడానికి అంటే ఫేస్ చేయడానికి ఏముంది, కస్టమర్లు అందరికీ మనం సర్వీస్ ఇవ్వలేకపోతున్నాం, అంతే కదా. కస్టమర్కి సాటిస్ఫై అవ్వాలి కదా ఎప్పుడైనా దేనికైనా. సో ఓవరాల్ ఏం చెప్తారు మరి ఇప్పుడు కమర్షియల్ గ్యాస్ సంబంధించి? కమర్షియల్ గ్యాస్ రేట్లు క్లోజ్ అయిపోయింది అంటున్నారు. ఒకవేళ మళ్ళీ గ్యాస్ రేట్ తగ్గిస్తే మంచిది, ఇంకేం కాలేదు. ఫ్రీనే కదన్నా కమర్షియల్ గ్యాస్లో ఎట్లాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు? గ్యాస్ ప్రాబ్లం చాలా ఉంది. దాని నుంచి మేము చేయలేక కష్టపడుతున్నాం. మేము కూడా ఇప్పుడు ఆ గ్యాస్ ప్రాబ్లం వల్ల మాది కర్నూలు, అక్కడ నుంచి ఇక్కడికి వచ్చినాం. ఎందుకంటే గ్యాస్ కొలత ఎక్కువ అయిపోయింది కదా, రెస్టారెంట్ బంద్ అయిపోయినాయి. అందుకని అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ వచ్చినాం. సేమ్ అదే ప్రాబ్లమే. చాలా రెస్టారెంట్ పెట్టినా ఇక్కడ కూడా రెస్టారెంటే. ఆ రెస్టారెంట్స్ వల్ల అట్లా కంటిన్యూ అవుతున్నాం. ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నా? చెప్పుకోవడానికి చాలా ఉన్నవి. ఇప్పటికి ఎంతే. బాయ్. ఒక్క నిమిషం. అంటే ఇప్పుడు మీకు గ్యాస్ టైంకు దొరుకుతుందా? ఇట్లా వాళ్ళు అవసరం పడుతున్నారు. అక్కడ నుంచి ఏదో అక్కడెక్కడ వాళ్ళతో వీళ్ళతో అడుక్కొని తెచ్చుకొని కష్టపడి ఇట్లా చేస్తున్నారు. మా నుంచి వాళ్ళు కష్టపడి ఇబ్బందులు పడుతున్నారు. ఎంత పడుతుంది గ్యాస్ రేట్? ఎంత పడుతుంది మీకు? ఏమో మనకంటే ఐడియా లేదు. అది మన మాస్టర్ కాబట్టి ఓనర్ తెచ్చేస్తే మేము చేస్తాం. అది ఎంత రేట్ అయినా మనకు ఐడియా లేదు. బట్ ప్రాబ్లం అయితే ఉంది, 99% ఉంది. ఎట్లా ఉన్నాయి రేట్లు? ఎట్లా టైంకి దొరుకుతున్నాయి అనేది? చాలా దారుణంగా ఉందన్న. ఇంతకుముందు ఎక్కువ ఉంది, 7,000 8,000. ఇప్పుడు జర 5,000 అట్లా వస్తుంది. కానీ 5,000 అంటే ఏం వర్కౌట్ కాదు మాకు. షాప్ బంద్ చేసిన నేను 15 రోజులు గ్యాస్ చిక్కగా. ఇప్పుడు ఓపెన్ చేసిన. ఇప్పుడు 4,500 5,000కి వస్తుంది ఇప్పుడు. అంటే షాప్ బంద్ చేసింది కేవలం గ్యాస్ రేట్లు పెరిగినందుకేనా? గ్యాస్ రేట్లు పెరిగినందుకే. అవి గ్యాస్ తీసుకొని ఇక పైసలు అన్నీ అమ్మాయించి గ్యాస్కి పెడుతున్నాం. మనకేం రూపాయి మిగలదు దాంట్లో. ఏం చేయాలి చెప్పి? అట్లా షాప్ బంద్ చేసుకుని పోయినాం ఊరికి, అంతే. ఇప్పుడు అదే ఉంది. ఇంకా 5,000 అంట, 5,500 అంట, అదే నడుస్తుంది ఇప్పుడు. ఇప్పుడు మీరు బ్లాక్లో కొంటారా ఇదంతా కూడా? కమర్షియల్ బ్లాక్లో ఏమి ఉండదు. ఫోన్ చేసి తెచ్చేస్తారు. వాళ్ళు 5,000 ఇస్తా అంటే ఇప్పుడే ఇస్తా అంటున్నారు. 7,000 4,000కి ఇస్తున్నారు. దూరం పోయి తీసుకొస్తున్నా, అంతే. 4,500 ఉంది ఇప్పుడు మినిమం. అంటే
అంటే మెయిన్గా మీకు వచ్చే ఇన్కమ్ అంతా కూడా ఈ గ్యాస్కే పోతుంది. రావాలి, గ్యాస్ కొనుక్కోవాలి, ఎవరు డబ్బులు వాళ్ళకి ఇవ్వాలి, ఇంటికి ఖాళీ వెళ్ళిపోవాలి అంతే. ఇక ₹1 లేదు, ఉల్టా జేబు నుంచి కడుతున్నాం అన్ని పైసలన్నీ. గవర్నమెంట్ మీద ఎన్ని రోజులు ఉంటుందో ఇంకా తెలుస్తలేదు. ఇంకా నెల రోజులు అంటున్నారు, కొందరు సంవత్సరం అంటున్నారు, వారం అన్నారు. కానీ వారం పై 2 నెలలు దాటుతుంది. ఇప్పుడు 2 నెలలు మినిమం, నెల అయితే అయిపోయింది. నెల మొత్తం 6,000 7,000కి ఉన్నాం. ఇప్పుడు అట్లే నడుస్తుంది. ఇక ఇట్లే కంటిన్యూ చేస్తారా అర్థమవుతుంది. రేట్లు ఇట్లే పెట్టడానికి అర్థం చేయలేదు. ₹10 పెంచితే ₹10 పెంచినా అంటున్నారు కస్టమర్లు. ఏం చేయాలో అర్థమవుతలేదు. ఇక ఏం చేయాలో ఏం చేస్తారో మీకే తెలియాలి. ఇక ఇట్లా గవర్నమెంట్ నుంచి ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా మరి? ఇక తొందరగా మాట్లాడి ఇక గ్యాస్ రేట్ తక్కువ చేసి పాత రేట్కి వస్తే మంచిగా ఉండే అని ఒక ఆశ అంతే. ఇక ఎన్ని రోజులు అని చేస్తాం ఇంట్లో. ఇక అప్పుడు 1,600 ఉండే అన్న ఒకటి, లాస్ట్ 17, 15 ఉండే 16 అయింది, మళ్ళీ 17 అయింది. 17 నుంచి డైరెక్ట్ 5,000 6,000 7,000 పెరిగింది గ్యాస్ రేటు. కానీ ఇంత పెరగలే ఎప్పుడు. 2,000 ఎప్పుడు దాటలే. ఒక నెల రోజులు ఉంటుండే అంతే. నెల కూడా కాదు, వారం రోజులు ఉంటుండే, మళ్ళీ తగ్గిపోతుండే. కానీ ఇప్పుడు ఇక పెరిగింది తగ్గుతుంది లేదు. ఇంత అయితే ఎప్పుడు పెరగలే. ఇంకా ఎన్ని రోజులు ఇచ్చేస్తారో అర్థమవుతలేదు. ఇక అంటే ఇప్పుడు మీరు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే మీరు ఈ కమర్షియల్ గ్యాస్ వీళ్ళని బ్రతికించడానికే మీరు షాప్ రన్ చేస్తున్నట్టుంది. అంటే రావడము, షాప్ ఓపెన్ చేయడం, గ్యాస్ కొనడం, మళ్ళీ పోవడం, షాప్ ఓపెన్ చేయడం, గ్యాస్ కొనడం. 2 రోజులు వస్తాను గ్యాస్. ఇప్పుడు 2 రోజులకు 5,000 పెట్టి గ్యాస్ కొంటాం. మళ్ళీ నెక్స్ట్ డే గ్యాస్ కావాలి, మళ్ళీ 5,000 గ్యాస్కి ఇవ్వాలి. ఏం మిగులుతాయి మాకు? ఇక ₹1 మిగలదు. ఏమంటే ఇక బంద్ చేయరాదు అన్నట్లు. ఇక ఇన్ని రోజులు బంద్ చేసుకుంటాం. ఇక ఇంట్లో సంసారం నడవాలి కదా. ఏదో ఒక ₹1 2 పెట్టుకొని పోతున్నాం అంతే. ఇక కమర్షియల్ గ్యాస్కి ఒక్క రేట్ లేవు అన్న. 3,000 4,000 5,000 6,000. గరీబ్ ఎట్లా బతకాలా, ఎట్లా తీసుకోవాలా, చాలా టెన్షన్ ఉన్నాడు అన్న. ఎంత రేటుకి ఎందుకు తీసుకున్నా అంటే అన్న, పైకి నుంచి వస్తలే, సాల్టేజ్ ఉంది, అది ఉంది చెప్తారు అన్న. మామూలుగా అంతే 4,000 6. ఎవరైనా 4,000 చెప్తాడు, 5,000 చెప్తాడు. చాలా టెన్షన్ ఉంది. గరీబులు ఎట్లా బతకాలా? ఎప్పటి నుంచి ఈ రేట్లు పెరిగినాయి ఇంత రేట్లు? ఏది అలా అక్కడ గొడవ అయిందే కదా ఎక్కడైనా ఏదా. అప్పటి నుంచి అది పరిస్థితి, ఇప్పుడు కూడా అది పరిస్థితి అన్న. నీకు అప్పుడు అంటే మునుపున్నప్పుడు ఎంతకు దొరుకుతుండే ఈ గ్యాస్? ఫిక్స్ రేట్. అక్కడ ఏం రేట్ ఉంది, గవర్నమెంట్ రేట్ ఏముంది, అదే రేట్కి వచ్చిందా. ఇప్పుడు ఎంత పడుతుంది నీకు ఒక గ్యాస్? ఒక గ్యాస్ 4,000 6 అట్లా. ఎవరైనా 4,000. ఒక్క రేట్ లేదు. చాయ్ బండి నడిపిస్తావా? నా చాయ్ బండి ఉంది అన్న. గ్యాస్ దొరకలేదు. చాలా గ్యాస్ కే 4,000 పెడితే నీకేం ₹1 లాభం లేదు. చేయాలా అంటే చేయాలి, బతకాలి అంతే. అంత పైసలు ఇస్తే ఒక టీ మీద రేట్ ఎక్స్ట్రా తీసుకుంటే ఎందుకు తీసుకుంటున్నాం అన్న. గ్యాస్ మీద దొరకలే, బ్లాక్లా తీసుకున్నాం, అది తీసుకున్నాం అంటే ఇది పరిస్థితి ఉంది ఇప్పుడు. ఇంటలే గొడవ అవుతుంది, కస్టమర్కి గొడవ అవుతుంది. ఒక చాయ్ ఎంత అమ్ముతావు అన్న నువ్వు? ఇప్పుడు అన్న ₹10కు అమ్ముతున్నా అన్న. ఇప్పుడు ₹2 ఎక్స్ట్రా తీసుకుంటారు. 12 మనిషి చూసుకుని తీసుకుంటారు. ఎవరు గరీబులు కూడా వస్తుంది, పెద్ద తీసుకోలే అట్లా అన్న. నాకు మనిషి చూసుకుని ఎవరెవరు ఇస్తాడు అన్న. అరే అయినా కూడా పాపం బ్లాక్లా తీసుకుంటా గ్యాస్ అయినా కూడా అట్లా ఉంది పరిస్థితి. అంటే చూసిండ్రు కదా, ఇదే అన్న చెప్తున్న పరిస్థితి. అంటే కమర్షియల్ గ్యాస్ రేట్లు పెరిగిపోవడం వల్ల మాకు గ్యాసులు కొనుక్కునే దానికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది. మినిమం అంటే తక్కువలో తక్కువ 4,000 పెడితే కానీ గ్యాస్ దొరకట్లేని పరిస్థితి ఉంది. ఒక ఛాయకు ₹10 పెట్టి అమ్ముకుంటే ఆ 4,000 గ్యాస్కి పెట్టిన అమౌంట్ కూడా ఆ ఛాయల మీద రాలేని పరిస్థితి ఉంది. అయినా కూడా కన్సర్న్తో గ్యాసులు కమర్షియల్గా ఉన్నా కూడా మేము మాత్రం కమర్షియల్గా లేము, మనిషిని బట్టే తీసుకుంటా ఉన్నాం. గరీబుల్లో వస్తే డబ్బులు తక్కువనే తీసుకుంటున్నాం. ఎవరైనా కొంచెం ధనికులుగా అనిపిస్తే వాళ్ళు ఇస్తారు, ఇవ్వగలిగే స్తోమత ఉంది అని అనిపిస్తే తప్ప వాళ్ళ దగ్గర ఒక ₹2 పెంచి తీసుకోవడం జరుగుతుందని అన్న చెప్తా ఉన్నాడు. ఒక్కరోజు సాల్టేజ్ అయింది అన్న, గ్యాస్ ప్రాబ్లం అయిందా. నా ఇంటి నుంచి చిన్న సిలిండర్ తీసుకువచ్చిన. అది ఎట్లయినా చేయాలా అన్న బిజినెస్. ఈరోజు బిజినెస్ చేస్తే రేపు అన్నం వస్తుంది గరీబ్కి. చిన్న సిలిండర్ తీసుకువచ్చిన. అది సివిల్ సప్లై వచ్చిండు ఆయన, చిన్న సిలిండర్ పెట్టిన. అది నా తప్ప కరెక్ట్. కానీ అది బిజినెస్ చేయాలంటే ఏదైనా ఎట్లయినా అడ్జస్ట్ చేసుకుని చేయాలి కదా. ఆయన వచ్చిండు, చిన్న సిలిండర్ తీసుకోపోయిండు. 2 నెలలు అయింది. నువ్వు నీ మీద కేసు వస్తుంది, కేసు పెడతా అని. చిన్న సిలిండర్ సార్ గరీబర్ ఉన్నావు సార్, సారీ ఒకరోజు తీసుకువచ్చిన. అది తెలుసు నాకు. కానీ ఇప్పుడు బతకాలంటే ఎట్లా చేయాలా తీసుకువచ్చిన. ఇంటి నుంచి తీసుకువచ్చిన. అది తీసుకుపోయిన 2 నెలలు అయింది.
ఒకసారి పోయిందా ఆఫీస్కి పోతే నీకు 10 రోజుల ఒక వారంలో నీకు కాల్ వస్తుంది, అది ఫైన్ కట్టాలా, ఫైన్ కడితే నీకు సిలిండర్ నీకు రిటర్న్ వస్తే చెప్పిన. ఇంకా 2 నెలలు అయింది కాల్ రాలే అని ఒకసారి పోయినా ఆఫీస్ బంద్ ఉంది, 2 సార్లు పోయినా ఆఫీస్లో ఎవరు లేడు. అది పరిస్థితి ఉంది. అంటే ఇప్పుడు ఈ ఇంటి నుంచి చిన్న గ్యాస్ తెచ్చి ఇక్కడ పెట్టుకున్నావా? వట్టినా సడన్లీ అయిపోయింది, ఎట్లా ఎక్కడి నుంచి తీసుకురావాలో చెప్పు. అవును, గిరాక్ పోవద్దని తెచ్చేసి పెట్టిన ఆయన కూడా అది రోజు వచ్చిన తీసుకుపోయిండు. ఇట్లా ఉంది. ఎట్లా ఉంది ఇప్పుడు ఓవరాల్ గా గవర్నమెంట్ పనితీరు ఎట్లా ఉంది, వాళ్ళ ప్రణాళికలు ఎట్లా ఉన్నాయి, వాళ్ళ పథకాలు ఎట్లా ఉన్నాయి, ప్రజలపైన గవర్నమెంట్ గరీబ్కి చూడాలా అన్న, ప్రజకి గరీబ్కు చూడాలి అంతే. గరీబ్ మనిషి పైసలు ఎక్కడ అంతా సిలిండర్కి పైసలు ఎట్లా పెడుతురు గరీబులు చెప్పు, గరీబులు ఎట్లా పెడుతురు? పెద్ద మనిషి అందే ఓకే, గరీబ్ ఎట్లా? నా డైలీ 500 600 వస్తుంది. ఆ సిలిండర్కి పోతే నాకు ఖర్చులు ఉంటాడు, అన్నీ ఉంటాడు కదా, ఎట్లా బతకాలో చెప్పు. కమర్షియల్ గ్యాస్ రేట్లు పెరిగినాయి కదా, మన ఇబ్బంది అవుతుందా ఇప్పుడు? చాలా ఇబ్బంది అవుతుంది కదా. ఎట్లాంటి ఫేస్ చేస్తూ ఉన్నారు మెయిన్గా మీరు? అంటే చాలా ఇబ్బంది అవుతుంది నాకు. అక్కడ లైన్లో ఉండాలి కదా, ఏజెన్సీలో పోవాలి, ఏజెన్సీ తీసుకొని రావాలి. చాలా ఇబ్బంది అవుతుంది నాకు, ఇబ్బంది అవుతుంది. మామూలుగా మీకు గ్యాస్ అయిపోయిన వెంటనే తెచ్చుకోవడానికి వెళ్తే ఎంత టైం పడుతుంది గ్యాస్ దొరకడానికి? దొరకడానికి అంటే ఒక 25 డేస్లో గ్యాస్ బుక్ అవుతుంది. ప్రైజెస్ ఎట్లా ఉన్నాయి ఇప్పుడు? ఇంక్రీజ్ అయినాయా బాగా? అప్పుడు ఎట్లా ఉండే ఇప్పుడు ఎట్లా ఉండే? అమౌంట్ పెరిగిందా గ్యాస్కి? పెరిగింది కదా, 4,000 అట్లా. అప్పుడు ఎంత ఉండే? ఇప్పుడు 4,000 ఉంది కదా. అప్పుడు తక్కువ ఉండేనా? తక్కువ ఉన్నాయి, అప్పుడు ఒక 900 అట్లా ఉండొచ్చు. అంత పెరిగిందా? ఆ. మీదేం షాపు? ఇక్కడ మెడికల్ షాప్. ఎట్లా ఉంది ఇప్పుడు? గ్యాస్ ఎంతకు దొరుకుతుంది? నార్మల్ కమర్షియల్ కమర్షియల్ గ్యాస్ బ్లాక్లో తీసుకుంటున్నాం. బ్లాక్లో ఎంత దొరుకుతుంది? 5,000. 5,000 పడుతుందా? అప్పుడు ఎంత ఉండే? ఇప్పుడు అంటే రేట్లు పెరిగినాయి కదా, పెరగక ముందుకు ఎంత ఉండే? 1700 1800 ఉండేది అంతే. ఓకే. ఈరోజు మళ్ళీ గ్యాస్ సిలిండర్ రేటు 3,020 రూపాయలు ఏదో అయింది అంతే. ఇబ్బంది ఎదుర్కొంటున్నారా అన్న ఈ రేట్లు పెరిగిన కానీ? ఇబ్బందే ఉంది. సహజంగా ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు? పే అంటే ఇంకా వచ్చిందంతా గ్యాస్కి వెళ్ళిపోతుంది, కష్టం అయిపోతుంది. ఇంక ఈ వేసవికాలం గిరాకీలు తక్కువ, ఇంకా నార్మల్గానే ఉన్నాం. మీకు మరి గ్యాస్ అయితే వెంటనే దొరుకుతుందా బుక్ చేసుకుంటే? బుక్ చేసుకుంటే దొరుకుతలేదు, బ్లాక్లో అమ్ముతుండ్రు అంతా, మొత్తం బ్లాక్లోనే. బ్లాక్లో అయినా కూడా త్వరగా దొరుకుతుందా? త్వరగా అంటే ఈ రోజు చెప్తే 2 రోజులకు వాడు ఇస్తున్నాడు, అది కూడా బ్లాక్లో కూడా. నెక్స్ట్ డే కూడా ఇవ్వట్లేదు. మరి మీ ఒపీనియన్ ఏంటి ఇప్పుడు ఈ గ్యాస్ రేట్లు పెరగడం పైన? అంటే గవర్నమెంట్ మీ పట్ల ఏమన్నా కన్సర్న్ చూపిస్తే బాగుంటుందని ఏమన్నా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? ఇంకా గవర్నమెంట్ అనేది ఏం లేదు, అక్కడ వాళ్ళకి ఇబ్బంది ఉంది కాబట్టి ఇంకా మనకు కూడా మొత్తం ఇబ్బంది అంతే. ఇంకా దానికి ఇంకా మనం ఏదోటి ఇంకా చేసుకోవాలి అంతే. అంటే కొందరు ఏమంటారు అంటే గవర్నమెంట్ కావాలనే చేస్తుంది. కావాలని ఎట్లా చేస్తుంది? గవర్నమెంట్ కావాలని చేస్తలేదు కదా, వీళ్ళు గ్యాస్ వచ్చేది కూడా వీళ్ళు బ్లాక్లో అమ్ముకుంటుంటారు అంతే. డీలర్స్ అమ్ముకుంటుంటారు. వాళ్ళు కరెక్ట్ ఉంటే గవర్నమెంట్ ఏం చేస్తారు, వాళ్ళు ఏం చేస్తారు చెప్పు? అక్కడ నుంచి కూడా గ్యాస్ తక్కువ వస్తుంది కదా అంతే. మీకు ఎట్లా మరి గిరాకీ నడుస్తుందా మంచిగా? నార్మల్గా ఇప్పుడు వేసవికాలం తక్కువ ఉంది గిరాకీ, తక్కువ. कैसे प्राइसेस? अभी तो गैस में मैंने तो 6,000 था, 6,000 है, अभी 4,500 है. अभी इम्प्रूव क्या बोलते 1500 कम हुआ. 1500 కమ్ అవుగా. పోయిన నెల నుంచి ఈ నెల 1,500 తగ్గింది. కానీ ఎప్పుడు దొరుకుతుంది 4,500 కూడా దొరుకుతుంది. ఎంత ముందు 6,000 కూడా పెడితే దొరకట్లేదు, ఎవడు ఇవ్వట్లేదు. ఇంకా ఇప్పుడే మంచిగా దొరుకుతుందా? అప్పుడు దొరుకుతుంది పర్లేదు, కానీ యాక్చువల్లీ ఇది రేట్ దీనికి ఎంత 18,000. 18,100 అంటే అప్పుడు టూ మచ్ అయితే 90 రూపాయలు రైస్ పెంచి ఏం చేయలేం, ఏమన్నా మిగలట్లేదు, ఓన్లీ కష్టపడుతున్నా అంతే. కష్టపడి చేస్తున్నా, కస్టమర్ పోకుండా అట్లా షాప్ బంద్ చేసి ఏం చేస్తావు? షాప్ ఉండాలి అంటే కస్టమర్ పోకుండా చేస్తున్నాం. అంటే ఇప్పుడు మీకు ప్రత్యేకంగా ఇందులో లాభము బెనిఫిట్స్ బెనిఫిట్ ఏం లేదు. మీరే చెప్పండి అన్న, 4,500కి గ్యాస్ 2 రోజులు 3 రోజులు అయిపోతే ఎంత మిగులుతాయి చెప్పండి? రోజుకి 2,000 ఇదే పోతున్నాయి మాకు. మిగిలేదే ఎంత? మిగిలేదే 1,500 రోజుకి. అందరు పిల్లలకి జీతం ఇవ్వాలి, రెంట్ ఇవ్వాలి, షాప్లో రెంట్ ఇవ్వాలి కదా, మెటీరియల్కి డబ్బులు ఇవ్వాలి కదా. అని తీస్తే పొద్దున వచ్చి సాయంత్రం కష్టపడి నైట్ కల్కులేషన్ చేస్తే అంతే ఉంటుంది.
చాలా కష్టం మీరు ఎప్పటి నుంచి నడిపిస్తున్నారు ఈ షాపు? ఈ నాకు 2008 నుంచి 2008 నుంచి. 2008 నుంచి షాప్లో ఇదే షాప్లో ఉన్నా నేను. ఓకే. అప్పుడు ఎట్లా ఉండే అసలు స్టార్టింగ్ మీరు అప్పుడు షాప్ పెట్టినప్పుడు కమర్షియల్ గ్యాస్ రేట్ ఎంత ఉండే 2008 లో? 1200 ఉండే అన్న. 1200. 1100. ఇప్పుడు ఎంత పెట్టి కొంటున్నారు? అప్పుడు 4500 పెట్టి కొంటున్నా. ఎంతమంది 1800 ఉండే. పోయిన నెల కదా 2 నెలల షాప్ పెట్టినప్పుడు 1200 ఉండే 1200. ఇప్పుడు ఎంత ఉంది? అప్పుడు ప్రజెంట్గా అంటే రేటు దానికి 2300 దేనికి రేటు ఉండాలి కానీ ఉండాలి కదా ఉండి నీళ్ళలో చేస్తున్నాడు కానీ కనీసం అప్పుడు వాళ్ళు బ్లాక్ చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు ఏం 4500కి మన ఇస్తున్నారు మాకు. ఇప్పుడు కొంటుంది మాత్రం 4-5 వేలకు 4500కి కొంటున్నాం. అవును. అంటే 1200 నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పుడు 4500 వరకు కొంటా ఉన్నారు. ఓకే. మరి అయితే లాభం ఏం లేదు, బెనిఫిట్ లాభం ఏం లేదు. కస్టమర్ పోకుండా మన తెలిసిన కస్టమర్ అన్ని రోజులు నడిపిస్తున్నా కదా. షాప్ బంద్ చేసి ఏం చేద్దాం కానీ ఇదే నడిపిస్తున్నా అంతే. ఒక మాట చెప్పండి, ఎట్లా ఉంది ఇప్పుడు? గవర్నమెంట్ వల్ల ఏమన్నా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తా ఉన్నారా? మీకు ఏమన్నా గవర్నమెంట్ నుంచి ఏమన్నా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? గవర్నమెంట్ ఎగ్జామ్ చేస్తే తగ్గుతుంది కదా కంపల్సరీ రేటు. గవర్నమెంట్ ఏం చేయకుంటే లేకపోతే పిరముంది రేటు 4500. లేకపోతే గవర్నమెంట్ డిసైడ్ చేసిండు 2300కి గ్యాస్ వస్తుంది అని, కానీ ఇవ్వట్లేదు కదా. వీళ్ళు బ్లాక్ చేస్తున్నారు. మేము చెప్తే 2300కి వస్తాయంటే లేదు అన్న రాదు ఈ రేటే వస్తుంది, ఎప్పుడు తగ్గుతాయంటే చూద్దాము, అప్పుడు ప్రజెంట్గా ఇది రేట్లో వస్తుంది మీకు కొనాలి. కొనకపోతే బంద్ చేసి ఏం చేయలేం కదా. షాపు రెంట్ కూడా ఇవ్వాలి అంటే కొనుక్కొని ఎవరో నడిపిస్తున్నాను అంతే. రైట్, చూశారు కదా, ఇది అంటే చెప్తున్న పరిస్థితి. నేను 2008 నుండి ఈ షాపు నడిపిస్తున్నా. ఇది ఇప్పుడు 2026. షాప్ మొదలుపెట్టినప్పుడు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ యొక్క రేటు 1200 ఉండే. 1200 నుంచి మొదలై ఇప్పుడు కమర్షియల్ గ్యాస్ రేటు సుమారు 4500 వరకు పెట్టాల్సి వస్తూ ఉంది. అంటే గ్యాస్ రేట్లు పెరిగిపోయినాయి. కానీ ఇప్పుడు మేము మా ఫుడ్ యొక్క రేట్లు పెంచి దాన్ని అమ్మే ప్రయత్నం చేస్తే మాత్రం ప్రజలు కొనే పరిస్థితి లేదు. అంటే ఇందులో లాభం కూడా ఏమీ లేదు, కానీ ఏదో షాప్ రన్ చేయాలి, ఒక పని ఒక వృత్తి ఉన్నట్టు ఉండాలి కనుక చేస్తూ పోతున్నా. ఆ పూటకి ఒక 4 మెతుకుల కోసం అనే విధంగా అన్న చెప్తా ఉన్నాడు. రైట్, థ్యాంక్ యూ.